హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను బల్కంపేట్ టెంపుల్కి వెళ్ళానండి. లోపలికి కెమెరా అలో లేదు కదా అని అంటారేమో. ఈ టెంపుల్కి రోజు మా మామయ్య వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ అందరు తెలిసిన వాళ్ళు, అందు గురించే నేను లోపలికి వెళ్ళి మరి దర్శనం చేసుకుంటాను. ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. పంతులు గారు కూడా మాకు ఆశీర్వాదం అనేది ఇచ్చేసారు. అలానే కొన్ని ఫ్లవర్స్ కూడా నాకు ఇచ్చారు. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా అత్తమ్మ బగారా రైస్ పప్పుచారు అయితే చేశారు. నేనేమో ఇంకా అత్తమ్మ పన్నీర్ కర్రీ చేసుకుందాము అనేసి చెప్పాను. అత్తమ్మ సరే మరి వెళ్ళి తెచ్చుకో చేసుకుందాం అనేసి అన్నారు. సరే అని చెప్పేసి షాప్కి వెళ్ళి పన్నీర్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను చిన్న పీస్ అయితే బటర్ వేశాను. నిజానికి చెప్పాలంటే నాకు వంటలు అయితే ఏం సరిగా రావండి. అన్నీ నేను మా అత్తయ్య దగ్గర చూసే నేర్చుకున్నాను. నేను యూట్యూబ్లో పెట్టిన ప్రతి ఒక్క రెసిపీ కూడా మా అత్తయ్య దగ్గర చూసే చేశాను. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. నేను ఏదైనా కొత్తగా రెసిపీ ట్రై చేశాను అంటే మా ఇంట్లో వాళ్ళు తప్పకుండా నన్ను కామెంట్ చేస్తూనే ఉంటారు. అలా అని చెప్పి వద్దని కూడా అనరు, బాగుంది అనేసి అంటారు. మరి మీరు కూడా నాలాగా ఎంతేనా? మరి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా పన్నీర్ కర్రీ ఇంట్లో? నేనైతే చాలాసార్లు ఇంట్లోనే చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూడని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడమే బెటర్ అండి. చిన్నపిల్లలకైతే ఇంట్లోనే చేసి పెట్టడం బెటర్ అనేసి నేను చెప్తాను. అలా అని చెప్పేసి బయట ఫుడ్ తినొద్దు అని కూడా నేను అనట్లేదు. అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఇలా చేసుకుంటూ తినాలి. చాలాసేపటి నుంచి చేస్తూనే ఉన్నానండి. ఇది ఇంకా అయితే కంప్లీట్ అవ్వట్లేదు. పన్నీర్ కర్రీ చేయాలంటే చాలా టైం అయితే ఉండాలండి. టైం అయితే చాలా పడుతుంది. ఇంకా నేను వీడియో తీస్తూ మరి వంట చేశానండి. దానికి ఇంకా నాకు లేట్ అయిపోయింది. మరి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మినీ బ్లాగ్స్ని ఇంకెన్నో మీతో షేర్ చేస్తూ ఉంటాను. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందనేసి వీడియోస్ అయితే అక్కడక్కడ స్కిప్ చేశానండి. ఇంకా ఫైనల్గా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను చేసిన ఈ కర్రీని చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మరి నేను చేసిన ఈ పన్నీర్ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను.